పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పునీత మదర్ తెరేసా గారి మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 29-30 వచనములు. అందుకు యేసు, అది వాస్తవమే, నా కొరకు, నా సందేశము కొరకు ఇంటిని, అన్నాదమ్ములను, అక్కా చెల్లెండ్లను, తండ్రిని, తల్లిని, బిడ్డలను, భూములను త్యజించువాడు ఈ లోకముననే నూరంతలుగా ప్రతిఫలమును పొందును. ఇండ్లను, అన్నాదమ్ములను, అక్కా చెల్లెండ్రను, తండ్రులను, తల్లులను, బిడ్డలను, భూములను సమృద్ధిగా పొందును. అట్లే హింసలను అనుభవించును, పరలోకములో శాశ్వత జీవమును పొందును. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అది 1910వ సంవత్సరము ఆగస్టు 26వ తేదీన ఈ భూమి మీద ఒక గొప్ప వ్యక్తి జన్మించారు. యుగస్లేవియా అనేటువంటి దేశములో ఈ బాలిక జన్మించింది. ఎంతో విశ్వాసము కలిగినటువంటి కుటుంబంలో, క్రైస్తవ జీవన విధానములో ఎదుగుతున్నటువంటి ఆ కుటుంబంలో ఈ బాలిక జన్మించింది. తనకి ప్రారంభంలోనే ఆగ్నేస అనేటువంటి గొప్ప నామాన్ని ఆమెకి ఇచ్చి ఉన్నారు. ఈ రీతిగా తల్లిదండ్రులు ఎంతో గొప్ప విశ్వాసములో, భయభక్తులలో పెంచారు. ఎప్పుడైతే ఆ విశ్వాసంలో తాను ఎదుగుతూ ఉన్నదో, తనకి చిన్న ప్రాయం నుంచే దేవుని సేవలో ఎదగాలి అనేటువంటి ఒక గొప్ప ఆశ కలిగి ఉన్నటువంటి బాలిక. చూడండి, చిన్న ప్రాయం నుంచే తన యొక్క పిలుపును ఎంత గ్రహించినటువంటి వ్యక్తి. దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు, తన సేవకై నన్ను పిలుస్తూ ఉన్నాడు అనేటువంటి గ్రహించి ఆ యొక్క పిలుపు ప్రకారము జీవించినటువంటి గొప్ప బాలిక. ఈ రీతిగా తాను జీవించింది. ఎప్పుడైతే ఆ ప్రాయము వచ్చిందో సిస్టర్గా మఠంలో చేరింది. ఈ మఠంలో తర్ఫీదు పొందడానికి మొట్టమొదటిసారిగా తను భారతదేశంలో కాలు మోపింది. భారతదేశంలో కాలు మోపి డార్జిలింగ్ అనేటువంటి ప్రాంతంలో తన తర్ఫీదునంతా ముగించుకొని ఒక అమ్మగారుగా, మఠకన్యగా తాను మాటపట్టు తీసుకోవటం జరిగింది. ఈ రీతిగా ఒక అమ్మగారికి, మఠకన్యగా తన యొక్క జీవితము కొనసాగుతూ ఉన్నది. నిత్యము కూడా ఆ 4 గోడల మధ్య జీవిస్తూ ప్రార్థన, అవిశ్వాసము, నిత్యము కూడా విన్నప ప్రార్థనలు చేయటము, ఈ రీతిగా 4 గోడల మధ్య తన యొక్క జీవితం అనేది కొనసాగుతూ ఉన్నది. కానీ ఒకానొక సమయంలో ఆ స్త్రీ, ఆ అమ్మగారు డార్జిలింగ్ నుంచి కలకత్తాకి ప్రయాణం చేస్తున్నటువంటి ఈ ట్రైన్లో జరిగినటువంటి మరొక గొప్ప అద్భుతం ఏమిటంటే, ఆల్రెడీ ఆమె దైవ పిలుపులో ఉన్నది, దేవుని సేవలో తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నది. కానీ మరి ఒకసారి ఆ పిలుపులో మరొక పిలుపు, నువ్వు ఆ 4 గోడల మధ్యన కాదు ఉండవలసింది, నువ్వు బయటకు వచ్చి ఈ పేద సాధలకు నాకు సేవ చెయ్యి, వీరందరినీ కూడా ఆదుకో అన్నటువంటి మరొక పిలుపు దేవుడు ఇచ్చాడు. దానిని ఆమె గ్రహించింది. మనం చూస్తూ ఉంటాం, కొంతమందికి ఒకే వ్యక్తి 4-5 ఉద్యోగాలు సంపాదిస్తూ ఉంటారు, 4-5 విజయాలు సాధిస్తూ ఉంటారు. అంటే విజయంలో విజయము, ఉద్యోగంలో ఉద్యోగం లాగా పిలుపులో మరొక పిలుపు. దానికి ఆమె స్పందించింది. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమ్మగారులకి చెప్పింది, బిషప్ గారికి చెప్పింది, ఇలా ఈ రీతిగా నాకు దర్శనము జరిగింది, దేవుని పిలుపు మరలా నాకు వస్తూ ఉన్నది అని చెప్పేసి అక్కడ ఉన్న వారందరికీ కూడా చెప్పినప్పుడు వారందరూ కూడా దాన్ని తృణీకరించారు. ఈ రీతిగా నాకు పిలుపు వినబడుతుంది, వెళ్ళి సేవ చెయ్యి, వీధుల్లో ఉన్నటువంటి బాలుని ఆదుకో అన్నటువంటి పిలుపు నాకు వచ్చింది అని చెప్పేసి ఆ తల్లి వారందరికీ కూడా చెప్తూ ఉన్నప్పుడు వారందరూ కూడా అంగీకరించలా. అప్పుడు వేరే మార్గం లేక ఆమె ఆ కాన్వెంట్ నుంచి బయటకు వచ్చేసింది.
ఒక స్త్రీ ఏమీ తెలియనటువంటి ప్రాంతము, తనది కాదన్నటువంటి ఈ ప్రాంతంలో, మన భారతదేశంలో ఎక్కడో యుగేస్లేవియా నుంచి వచ్చినటువంటి ఆ యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి స్త్రీ ఆ కాన్వెంట్ నుంచి కూడా బయటికి వచ్చేసింది. అప్పటి వరకు కూడా లోపల లోపల తర్ఫీద్ అంతా కూడా లోపలే ఉంది, ఆ సేవ అంతా కూడా లోపలే ప్రార్థనలు చేసుకుంటున్నటువంటి ఆ యొక్క మఠకన్య ఒక్కసారిగా బయటకు వచ్చినప్పుడు ఈ లోకమంతా కూడా ఎంతో కొత్తగా అనిపించి ఉంటుంది. నేనేమిటి రీతిగా బయటికి త్రోసివేయబడ్డానా అన్నటువంటి ఒక భావన ఆ వ్యక్తిలో వచ్చి ఉంటుంది. ఖచ్చితంగా అందరూ నన్ను వదిలేశారే అనేటువంటి భావన కూడా తనలో వచ్చి ఉంటుంది. ఈ పరిశుద్ధ వాక్యము 100% తన యొక్క జీవితంలో నెరవేరాయి అన్నటువంటి దానికి అతిశయోక్తి లేదు. ఎవరైతే క్రీస్తుని నిమిత్తము తమ యొక్క తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కాచెలను, తమ భూములను సమస్తమును కూడా విడిచిపెట్టి ప్రభుని కోసం వస్తారో వారందరికి కూడా 100 ప్రతిఫలాన్ని పొందుకుంటారు, శ్రమలను అనుభవిస్తారు. ఆమె బయటకు వచ్చినప్పుడు ఆమె చేతిలో ఒక 5 రూపాయల బిల్ల మాత్రమే ఆమె చేతిలో ఉందండి. ఒక స్త్రీ యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఆ కాన్వెంట్ నుంచి కూడా బయటకు త్రోసివేయబడినప్పుడు ఆమె యొక్క పరిస్థితి ఎంత కష్టముగా ఉండి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. తన ప్రాంతము కాదు, తన భాష కాదు, తన వారు కాదు, అంతా కూడా కొత్తగా ఉన్నటువంటి ప్రాంతంలోని తనకు అడుగు పెట్టింది. దేవుడు తనను పిలిచాడన్నటువంటి ఒక్క ఆశయముతోటి. కానీ ఏ దేవుడైతే తనను పిలిచాడో తనని చెయ్యి విడువలేదు, తనను పట్టుకొని ఉన్నాడు. ఆ సత్యాన్ని తాను గ్రహించింది, ముందుకు అడుగులు వేసింది, వెనక అడుగులు వేల. నాకెందుకులే ఈ కష్టం, నాకెందుకులే ఈ సమస్యలు అని చెప్పేసి వెనక అడుగులు వేల, ముందుకే అడుగులు వేసింది. ఈరోజు ప్రపంచమంతా కూడా కొనియాడేటువంటి ఒక గొప్ప వ్యక్తిగా, గొప్ప పునీతురాలుగా మన ముందు నిలబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె చూపించినటువంటి ఆ ధైర్యము, ఒక స్త్రీ మన భారతదేశం యొక్క ముఖ చిత్రాన్ని మార్చివేసింది. మన యొక్క భారతదేశాన్ని ప్రపంచ నలుమూలలకు కూడా తీసుకొని వెళ్ళింది ఆమె యొక్క సేవ జీవితం ద్వారా. ఈ రీతిగా బయటకు వచ్చినటువంటి ఆ స్త్రీ తన యొక్క సేవలు కొనసాగించడం ప్రారంభించింది. 5 రూపాయలతోటి తన యొక్క సేవా జీవితం ప్రారంభమైంది. 5 రూపాయలతోటి ఆ రోజు ఆమె బయటకు వచ్చింది. కానీ ఈరోజు ప్రపంచ నలుమూలలకు కూడా అనేకమైనటువంటి దేశాల్లో ఆమె స్థాపించినటువంటి ఈ యొక్క చారిటీ ఏదైతే మనం చూస్తూ ఉన్నామో, మిషనరీస్ ఆఫ్ చారిటీ అనేటువంటి ఈ యొక్క సంస్థ ద్వారా అనేకమైనటువంటి సేవలు అందించబడటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తల్లి చేసినటువంటి ఈ గొప్ప కార్యము ఆ రోజు నాకెందుకులే అని అనుకొని ఉండుంటే ఈరోజు మనం ఇంత గొప్ప పునీతురాల్ని కలిగి ఉండే వాళ్ళం కాదేమో. అనేక సార్లు మన జీవితంలో కూడా మనము దేవుని యొక్క పనికి అవకాశం ఇవ్వటం లేదు. దేవుడు మన జీవితం ద్వారా ఏమి చేయాలనుకుంటూ ఉన్నాడో అన్నటువంటి దానికి అవకాశం ఇవ్వటం లేదు. కానీ మదర్ తెరేసా గారు ప్రభునికి అవకాశం ఇచ్చింది. ఆయన దేనికోసమైతే తనను పిలుస్తూ ఉన్నాడో, దేనికోసమైతే తనను వినియోగించుకోవాలనుకుంటూ ఉన్నాడో దానికోసం సంపూర్ణంగా తనను తాను త్యజించుకున్నది, ఆ ప్రభుని యొక్క సేవలో నిమగ్నమైపోయినది. కాబట్టి ఈరోజు లోకమంతా కూడా ఇద్దరు వ్యక్తులను మదర్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నది. అది మొట్టమొదటిగా మదర్ మేరీ, మరియ తల్లి. ఇంకా రెండవ వ్యక్తి మదర్ తెరేసా గారు. ఆమెను ఎవరు పిలవాలన్నా కూడా ఖచ్చితంగా మదర్ అని పిలవాల్సిందే. నో మ్యాటర్ నువ్వు ఎవరైనా సరే. ఈరోజు ఎటువంటి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా, క్రైస్తవుడు కావచ్చు, హిందువు కావచ్చు, ముస్లిం కావచ్చు, బౌద్ధుడు కావచ్చు, అసలు దేవుడు అంటే నమ్మకం లేని వారు కావచ్చు, ఎవరైనా సరే ఆమెను మదర్ అని పిలవాల్సిందే. మదర్ తెరేసాగా ఈరోజు లోకం ఆమెను కొనియాడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆమె చిత్రం మనకు కనిపిస్తుంది. ఏ అనాథ శరణాలయానికి వెళ్ళినా కూడా మనకు ఆమె చిత్రం కనిపిస్తుంది. ఏ చారిటీ సంస్థ దగ్గరలో మనం వెళ్ళి చూసినా కూడా ఖచ్చితంగా ఆమె యొక్క చిత్రపటం మనకు కనపడాల్సిందే. ఎందుకంటే సేవకి ఒక ఉదాహరణగా ఆమె నిలిచారు. ఎలాగ సేవ చెయ్యాలి అనేటువంటి ఒక గొప్ప ఉదాహరణని మనందరికి కూడా అందించినటువంటి ఒక గొప్ప స్త్రీమూర్తి మదర్ తెరేసా గారు. కాబట్టి ఈరోజు ప్రపంచమంతా కూడా ఆమెను
మదర్గా కొనియాడుతున్నది, ఒక తల్లిగా, ఒక అమ్మగా. ఒక తల్లి తన యొక్క బిడ్డలకి ఏ రీతిగా అయితే సేవలు అందిస్తూ ఉన్నదో, ఏ రీతిగా తన యొక్క బిడ్డల కోసం కష్టపడుతూ ఉంటుందో, ఏ రీతిగా తన యొక్క బిడ్డలకి తన ప్రేమను కనబరుస్తూ ఉన్నదో, అదే రీతిగా సమస్తమును కూడా కోల్పోయిన వారికి, అన్ని కూడా లేనటువంటి వారికి, వీధుల్లో ఉన్నటువంటి వారికి, దిక్కుమొక్కులైనటువంటి వారికి, రోగంతో ఉన్నటువంటి పీడితులకి, పెద్దవాళ్ళు కాదు, చిన్నవాళ్ళు కాదు, ఎవరైనా సరే ఏమీ లేనటువంటి వారందరినీ కూడా ఆమె చేరదీసింది. ఆమె వారందరికీ తల్లిగా మారింది. కాబట్టే ఆమె చేసినటువంటి ఆ గొప్ప సేవను బట్టి ఈరోజు ప్రపంచమంతా కూడా ఆమెను మదర్ అని కొనియాడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మన భారతదేశాలకి ఎంత గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే, ఇన్ని దేశాలు ఈ లోకంలో ఉన్నప్పటికీ, ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ స్త్రీమూర్తిని మన భారతదేశానికి పంపించారు. చూసారా? మనకన్నా కూడా ఇంకా దుర్భరమైనటువంటి స్థితిలో ఆఫ్రికా కంట్రీస్ అన్నీ కూడా ఉన్నాయి. కానీ దేవుడు మన భారతదేశాన్ని ఎన్నుకున్నాడు. ఆ స్త్రీమూర్తి ద్వారా మన దేశంలో మన ప్రజలకి సేవలు అందించాలి. ఆమె సేవలు ఇక్కడ కొనియాడబడాలి. అనేక మంది బిడ్డలు రక్షించబడాలి. వారి యొక్క రోగముల నుంచి స్వస్థతలు పొందుకోవాలి. ఏమి లేమి నుంచి సమస్తము కూడా పొందుకోవాలి. ఆ వీధిలో తిరుగుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఆశ్రయం కలిగించాలి అని చెప్పేసి ఆ గొప్ప పునీతురాల్ని మన దేశానికి పంపించారు. చూశారు కదా? అది మన భారతదేశానికి గొప్ప ఆశీర్వాదకరంగా చెప్పుకోవచ్చు. ఈరోజు అనేక మంది వ్యక్తులు ఎక్కడికి వెళ్ళినా కూడా ఉంటారు ఖచ్చితంగా ఇటువంటి నెగిటివ్ ఆలోచన కలిగినటువంటి వారు, ఎప్పుడు కూడా మంచిలో కూడా చెడునే చూసేటువంటి వారు. ఇప్పుడు ఆ తల్లిలో కూడా అనేక మంది ఆమె ఇంత గొప్ప కార్యాలు చేసింది, ఎంత గొప్ప సేవ చేసింది, ఎంత గొప్ప ప్రేమను పంచింది, ఎంతో మంది వ్యక్తుల్ని ఆమె చేరదీసింది, ఆదుకున్నది అని చెప్పేటువంటి దాన్ని గ్రహించకుండా దానిలో కూడా ఇంకా తప్పును వెతికేటువంటి చాలామంది మూర్ఖులు మనకు తటస్థపడుతూ ఉంటారు. ఆమె ఏదో మత మార్పిడిలు చేసింది అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు. ఈ రీతిగా అనేకమైనటువంటి దుర్భరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వారు కోకొల్లుగా ఉన్నారు. కానీ ఆమె ఏ ఆలోచన కూడా లేకుండా ఏదో మార్చాలన్నటువంటి ఆలోచనతో ఆమె రాలా. సేవ చెయ్యాలి, ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తిలోనూ ఆమె క్రీస్తుని చూసింది. కాబట్టి ఆమె అంత గొప్ప సేవ చేయగలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆమె నోటి నుంచి వచ్చినటువంటి చాలా గొప్ప మాటలు ఏమిటంటే, ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్నా అన్నటువంటి గొప్పమైనటువంటి మాటలు. మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి ఎన్నో మంచి మంచి వాక్యాలు ఆమె యొక్క నోటి నుంచి వెలువడ్డాయి. నిజమే, ఈరోజు అనేక మంది సేవకులు ప్రార్థన చేయడానికి పిలువబడుతూ ఉన్నారు. కానీ ఈ ప్రార్థన చేయడం కన్నా కూడా సేవ చేయడము గొప్ప విషయం. నిజమే, ఈ ప్రార్థన అనేది మనకి పెదవుల దగ్గర ఆగిపోకూడదు. ఈ విశ్వాసం అనేది మన యొక్క పెదవుల దగ్గర ఆగిపోకూడదు. ఈ విశ్వాసం అనేది మన యొక్క క్రియల ద్వారా బయటికి రావాలి. అదే సేవా జీవితం ద్వారా, పేద సాధనను ఆదుకోవటం ద్వారా, అభాగ్యులను ఆదుకోవటం ద్వారా, ఈ రీతిగా ఎవరైతే తమ యొక్క విశ్వాసాన్ని, తమ యొక్క ప్రార్థన, తమ యొక్క క్రియల ద్వారా కనబరుస్తారో వారు నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా పిలువబడతారు. దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతారు. కాబట్టి ఎవరెవరైతే మానవులకి సేవ చేస్తూ ఉంటారో, మనుషులకి సేవ చేస్తూ ఉంటారో, వారు స్వయంగా దేవునికే సేవ చేసినట్లుగా మన పరిశుద్ధ వాక్యంలో కూడా చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త చివరి అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నట్లయితే, తుది తీర్పున ప్రభు మనల్ని అడగబోయేటువంటి ప్రశ్నలన్నీ కూడా అక్కడ మనకి తటస్థపడుతూ ఉంటాయి. నేను ఆకలిగా ఉన్నప్పుడు అప్పుడు ఆకలి తీర్చావా? దాహం కొని ఉన్నప్పుడు దాహం తీర్చావా? వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రములు ఇచ్చావా? ఎప్పుడు ప్రభువా ఇవన్నీ కూడా నేను చూశాను అని చెప్పేసి అడిగినప్పుడు, ఈ లేమి వాళ్ళలో ఎవరైతే నీ ఎదురుగా ఉన్నారో, ఎవరైతే నీతో పాటు ఉన్నారో, వారికి వీళ్ళందరికీ కూడా నువ్వు చేస్తే అది నాకు చేసినట్లే అని పరిశుద్ధ వాక్యం ద్వారా స్వయంగా క్రీస్తు ప్రభు పలికినటువంటి మాటలను తన యొక్క జీవితం ద్వారా సంపూర్ణంగా నెరవేర్చినటువంటి గొప్ప స్త్రీమూర్తి మదర్ తెరేసా గారు. కానీ ఒక స్త్రీ ఇంత గొప్ప కార్యము చేయగలిగిందండి.
స్త్రీ తలుసుకుంటే ఏదైనా చేయగలదు అన్నటువంటి దానికి ఒక గొప్ప నిదర్శనగా మదర్ తెరేసా గారు నిలబడుతూ ఉన్నారు. ఏ సహాయం లేకుండా, ఎవరి మీద ఆధారపడకుండా దేవుడే నన్ను పిలిచాడు, ఆయనే నడిపిస్తాడు, ఆయనే సమస్తము చూసుకుంటాడు అన్నటువంటి ధైర్యముతోటి, విశ్వాసముతోటి తాను అడుగు పెట్టింది దేవుని యొక్క కృప వలన. ఈరోజు ఆమె స్థాపించినటువంటి ఎన్నో సంఘాలు ఈ మిషనరీస్ ఆఫ్ చారిటీ ద్వారా ప్రపంచ నలుమూలలా కూడా ఈ యొక్క సేవలు కొనసాగించబడుతూ ఉన్నాయి. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె బ్రతికి ఉండగానే ఆమెను పునీతురాలు అని చెప్పేసి పిలవటం జరిగింది. సాధారణంగా తల్లి అయిన శ్రీ సభలో పునీతులు అని చెప్పేసి ఎప్పుడు పిలువబడతారంటే, శ్రీ సభ చేత పరిగణించబడి శ్రీ సభ ఎప్పుడైతే ప్రకటిస్తూ ఉందో, ఎస్ వీరు పునీతులు, వారి యొక్క జీవితము మనకి నిదర్శనగా నిలబడుతూ ఉన్నది అని చెప్పేసి ఎప్పుడైతే శ్రీ సభ ప్రకటిస్తూ ఉందో అప్పటి నుంచి వారిని పునీతులుగా మనం కొనియాడుతూ ఉంటాం. కానీ మదర్ తెరేసా గారు ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడే పునీతురాలిగా కొనియాడబడింది. ద లివింగ్ సెయింట్ అని చెప్పేసి అనేక మంది ఆమెను గురించి సంబోధించడము మనం చూసాం. అవును, ఆమె బ్రతికి ఉండగానే గొప్ప పునీతురాలు. ఈరోజు ప్రపంచ అంతటా కూడా పునీతురాలుగా కొనియాడబడుతున్నటువంటి స్త్రీ. కాబట్టి ఒక స్త్రీ ద్వారా దేవుడు ఎంత గొప్ప అద్భుత కార్యాలు చేయగలడో మనకి ఆమె యొక్క జీవితం ద్వారా అర్థమవుతున్నది. దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు అన్నటువంటి సత్యము మరలా మనకి ఎరుకపరచబడుతూ ఉన్నది. ఒక స్త్రీ వేరే ఏదో దేశం నుంచి వచ్చినటువంటి ఆ స్త్రీ ద్వారా దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేయగలిగాడే. మరి అటువంటిది మన యొక్క జీవితంలో కూడా దేవుడు తలంచుకున్నట్లయితే, దేవుని యొక్క చిత్తానికి సంపూర్ణంగా మనల్ని మనము అంగీకరింప చేసుకున్నట్లయితే ఇంకా ఎంత గొప్ప అద్భుత కార్యాలు ప్రభు మన ద్వారా చేయగలుగుతాడో మనకు తెలుసు. ఆ స్త్రీ చేసినటువంటి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలకి కానీ అనేకమైనటువంటి బహుమతులు ఆమె బ్రతికుండగానే పొందుకున్నది. ఇండియన్ సిటిజన్షిప్ ఆమెకి ఇవ్వబడింది. భారతరత్న. ఎవరికి భారతరత్న ఇస్తారంటే ఎంతో గొప్ప వ్యక్తులకి తప్పితే ఎవరికి కూడా భారతరత్న ఇవ్వరు. కానీ మదర్ తెరేసా గారికి భారతరత్న ఇవ్వబడింది. అధికార లాంఛనాలతోటి ఎవరినైతే సమాధి చేస్తారంటే వారు ఏదో అధికారంలో ఉన్న వారికి తప్పితే, ప్రెసిడెంట్గా కానీ, మంత్రులుగా కానీ, ప్రైమ్ మినిస్టర్గా ఉండి ఇటువంటి వ్యక్తులకి అధికార లాంఛనాలు, ప్రభుత్వ అధికార లాంఛనాలతోటి భూస్థాపిత కార్యక్రమాలు జరుగుతాయి. కానీ మదర్ తెరేసా గారు మరణించినప్పుడు ప్రపంచ నలుమూలల నుంచి అనేక మంది నాయకులు అక్కడికి చేర్చబడ్డారండి. ఆమె నాయకురాలు కాదు, ఏ రాజకీయాల్లో ఆమె పాల్గొనలేదు, ఏ ప్రజల మీద ఆమె పెత్తనం చలాయించలేదు, ఏ పదవులు ఆమెకు లేవు, ఏ అధికారము కూడా ఆమె కలిగి లేదు. కానీ ఆమె మరణించినప్పుడు మాత్రము అధికారులందరూ కూడా ఆమె యొక్క పార్థివ దేహాన్ని చూడడానికి పరుగులు తీస్తూ వచ్చారు. ఆ భౌతిక కార్యక్రమాల్లో వాళ్ళందరూ కూడా పాల్గొన్నారు. చూడండి, ఆమె చేసినటువంటి సేవా జీవితం. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తాను అని చెప్పేసి పలికినప్పుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడు అన్నటువంటి విషయము మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎస్, ఆమె ప్రారంభంలో తన దేశంను విడిచి వచ్చినప్పుడు ఎవరిని కూడా ఆమెతో పాటు తీసుకురాలి, ఒక్కతే వచ్చేసింది. తమ తల్లిదండ్రులను, అన్నాదమ్ములను, అక్కా చెల్లెలను, ఇరుగు పొరుగు వారిని, భూములను మొత్తం కూడా ఆమె అక్కడే వదిలేసి తాను ఒంటరిగానే ఈ దేశానికి వచ్చింది. కానీ పరిశుద్ధ వాక్యం ద్వారా ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటాయంటే, అవును అది వాస్తవమే, నా కొరకు, నా సందేశం కొరకు ఇంటిని, అన్నాదమ్ములను, అక్కాచెల్లెలను, తండ్రిని, తల్లిని, బిడ్డలను, భూములను త్యజించువాడు ఈ లోకముననే నూరంతలుగా ప్రతిఫలమును పొందును అన్నటువంటి పరిశుద్ధ వాక్యము ఆమె జీవితంలో సంపూర్ణంగా నెరవేరింది. ఆమె సమస్తమును కూడా విడిచిపెట్టి వచ్చింది. కానీ ఆమె ఈ లోకములో జీవించి ఉండగానే ఆమెకి దేవుడు సమస్తము కూడా సమకూర్చాడు. బిడ్డల్ని దయచేశాడు, తల్లిదండ్రులను ఇచ్చాడు. అందరూ కూడా ఆమెకి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంతోమంది స్నేహితుల్ని ఆమెకి ఇచ్చాడు. ఈ భూమి మీద ఆమెను గొప్ప వారసురాలుగా చేసుకున్నాడు. తల్లిదండ్రులను, బిడ్డలను, భూములు సమృద్ధిగా పొందును ఈ లోకంలోనే. మరి అదే రీతిగా హింసలు కూడా అనుభవిస్తారు.
నిజమే, ఆమె యొక్క జీవితంలో అనేకమైనటువంటి హింసలు పొందుకున్నారండి. సాధారణమైనటువంటి ఏదో పూల పాన్పు మీద ఆమె నడవల, పూల మార్గంలో ఆమె నడవల. ప్రతిరోజు కూడా ఆ బిడ్డలకి, అనాథలకి, అభాగ్యులకు అందరికి కూడా భోజనం సిద్ధం చేయడానికే ఆమె అనేకమైనటువంటి వీధుల గుండా తిరిగేది, అనేకమైనటువంటి అవమానాల గుండా వెళ్ళేది. ఎంతోమంది ఆమెను చేదరించుకునేవాళ్ళు, ఆమె ముఖం మీద ఉమ్మేసేవాళ్ళు, ఆమెను తిడుతూ ఉండేవాళ్ళు. ఇంకా యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి స్త్రీ కాబట్టి ఇంకా అనేకమైనటువంటి మాటల గుండా, దూషణల గుండా కూడా ఆమె వెళ్ళి ఉండవచ్చు. నిజమే. కాబట్టి ఆమె ఏమి పూల పాన్పు మీద నడిచింది కాదు. ఈరోజు ఎంత గొప్పగా పునీతురాలుగా కొనియాడబడుతుందంటే ఆమె జీవితం పూల పాన్పేం కాదు. అనేకమైనటువంటి శ్రమలను అనుభవించింది, అనేకమైనటువంటి కష్టముల గుండా వెళ్ళింది. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా బిడ్డలకి ఏమైనా ఉంటే పెట్టు అని అడిగినప్పుడు ఆమె చేతులలో ఆయన ఉమ్మి ఊస్తూ ఉన్నాడు. చూడండి ఎంత ఘోరమైనటువంటి అవమానాల గుండా ఆమె వెళ్ళిందో. ఆ కాళీమాత టెంపుల్ దగ్గరే ఆమె ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని సేవలు అందిస్తూ ఉన్నప్పుడు అనేక మంది అక్కడ వారి మీదకి దూషించడానికి వచ్చారు, ఆ ప్రాంతాన్ని నాశనం చేయడానికి వచ్చారు. ఈ టెంపుల్ పక్కనే ఆమె ఈ యొక్క సేవా కార్యక్రమాలు ప్రారంభించి అందరినీ కూడా మత మార్పిడులు చేస్తుందని చెప్పేసి వారి మీదకి దుర్భాషలాడటానికి వచ్చారు, వారి మీదకి పోట్లాటలకు వచ్చారు. ఈ రకంగా అనేకమైనటువంటి కష్టాల గుండా, నష్టముల గుండా ఆయన వెళ్ళింది. ప్రభుత్వం నుంచి అడిగినటువంటి ఆ సహాయాలు రాలేదు. ఆ సమయంలో ఆమె అనేకమైనటువంటి ఇబ్బందులు గుండా వెళ్ళింది. కానీ ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంతగా కన్నీరు కార్చినా కూడా దేవుడు ఏదైతే తన కోసం ఏర్పాటు చేశాడో, ఏ పిలుపునైతే ప్రభు తనకి ఇచ్చాడో దాన్ని మాత్రం ఆమె విడిచిపెట్టడానికి సిద్ధం కాలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది గొప్ప విషయం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనిషి జీవితంలో ప్రభు మనల్ని పిలుచుకున్నాడంటే మొత్తం కూడా పూలపాన్పులాగా ఉంటుంది అని చెప్పేసి అనుకోవద్దు. సేవకులారా గమనించండి, పరిశుద్ధ వాక్యం సెలవిస్తూ ఉన్నది, నువ్వు గురువుగా, అమ్మగారిగా పిలువబడ్డావా? నీ తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కాచెలను సమస్తమును కూడా నేను త్యజించి వచ్చాను అని చెప్పేసి ఈరోజు నువ్వు విర్రవీగుతూ నేను ఇంత కూడా వదిలిపెట్టాను కదా, నా యొక్క జీవితం పూలపాన్పులాగా ఉండాలి కదా అంటే మాత్రం కుదరదు. పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది, దేవుడు నూరంతలుగా నిన్ను ఈ భూమి మీదనే ఆశీర్వదిస్తాడు, నీకు పరలోక రాజ్య బహుమానాన్ని కూడా వాగ్దానం చేస్తున్నాడు. కానీ నువ్వు హింసలను అనుభవించాలి. అనేకమైనటువంటి హింసలు వస్తాయి, అనేకమైనటువంటి కష్టములు వస్తాయి, అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి. కానీ ఎప్పుడైతే వీటన్నిటి కూడా నువ్వు వెళ్తావో, వీటన్నిటిని కూడా అధిగమించుకుంటూ నీ యొక్క జీవితాన్ని ముందుకి తీసుకొని వెళ్తావో, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము, దేవుని యొక్క చిత్తం ప్రకారం, దేవుని యొక్క పిలుపు ప్రకారము ఎప్పుడైతే నువ్వు నిలబడతావో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. పరిశుద్ధ వాక్యం వాగ్దానం చేస్తుంది, ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, భూములను సమృద్ధిగా పొందును, అట్లే హింసలను అనుభవించును, పరలోకంలో శాశ్వత జీవమును పొందును. ఇదండి ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం. ప్రియ సేవకులారా గమనించండి. కాబట్టి ఏ హింసలు ఉండవు అని చెప్పేసి నువ్వు అనుకోవద్దు. ప్రభువే హింసల గుండా వెళ్ళాడు, ప్రభువే సమస్యల గుండా వెళ్ళాడు. ఆ ప్రభుని వెంబడిస్తున్నటువంటి మనకి శ్రమలు రావు, కష్టాలు రావు, బాధలు రావు అని చెప్పేసి ఎలా అనుకుంటూ ఉన్నారు? ఆయనను వెంబడించడం అంటే శ్రమల మార్గమే, ఆయనతో నడవడం అంటే శ్రమల మార్గమే, ఆయనతో ఉండడం అంటే హింసలతో కూడినటువంటి మార్గమే. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే అనుభవించి అధిగమిస్తావో తుదకు పరలోక రాజ్య బహుమానాన్ని నీ జీవితంలో పొందుకుంటావు ప్రియ దేవుని బిడ్డ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి అటువంటి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మదర్ తెరీసా గారికి దేవుడు ప్రసాదించాడు. మరి ఈరోజు యావత్ శ్రీ సభ సెప్టెంబర్ 5వ తేదీన మదర్ తెరీసా గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. ఆ తల్లి మరణించినటువంటి మనందరినీ కూడా విడిచి వెళ్ళినటువంటి దినముగా మనందరం కూడా కొనియాడుతూ ఉన్నాం. కాబట్టి ఆమె చేసినటువంటి ఈ సేవలన్నీ కూడా మన యొక్క జీవితానికి ఒక గొప్ప నిదర్శనముగా, ఉదాహరణగా ఉండాలి. నేనేమి చేయగలనులే, ఒంటరి వాడిని కదా అన్నటువంటి ఆ భావన మనలో నుంచి పోవాలి. ఆమె కూడా తన పనిని ప్రారంభించినప్పుడు, తన సేవను ప్రారంభించినప్పుడు ఒంటరిగానే ప్రారంభించింది. కానీ నిరుత్సాహంతో కాదు, ధైర్యముతో, ప్రభు నాతో ఉన్నాడు అన్నటువంటి ధైర్యముతోటి ఆ తల్లి ప్రారంభించింది. ఈరోజు లోకమంతా కూడా ఆమెను కొనియాడుతూ ఉన్నది, గౌరవిస్తూ ఉన్నది.
ఆమెను ఒక గొప్ప ఆదర్శముగా స్వీకరిస్తూ ఉన్నది, తన యొక్క సేవను గొప్ప ఆదర్శముగా అంగీకరిస్తూ ఉన్నది. ఆ సేవలో ఈరోజు అనేక మంది బిడ్డలు అడుగులు వేయడానికి ముందుకు వస్తున్నారు. ప్రియ బిడ్డ, నీ జీవితంలో కూడా దేవుని అనుసరించాలనుకుంటూ ఉన్నావా? శ్రమలు అనుభవించక తప్పదు, కానీ పరలోక రాజ్య బహుమానం, శాశ్వతమైనటువంటి జీవాన్ని ప్రభు మనందరికీ కూడా ప్రసాదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా పునీత మదర్ తెరేసా గారి వలె నిత్యము కూడా ప్రతి ఒక్కరిలోనూ ఆ ప్రభుని చూసేలాగన ముందుకు అడుగులు వేయాలి అని ఆ దేవాదేవుని ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రభుని ప్రార్థించుదాం. పరిశుద్ధుడవు పరమ పవిత్రమైన దేవ, పరలోక తండ్రి, మీకు వేలాది వందనములు, స్తోత్రములు, స్తోత్రములు దేవా. గొప్ప పునీతురాల్ని ప్రభా ఆ తల్లి అయిన శ్రీ సభకు అందించినందుకు మీకు స్తోత్రములు. ఇదిగో ప్రభా, దేవుని యొక్క సేవకుడు ఎలాగ సేవ చెయ్యాలి అనేటువంటి ఒక గొప్ప తాత్పర్యాన్ని స్త్రీ ద్వారా ప్రభు మా లోకానికి తెలియచేసినందుకు మీకు వందనములు నాయన. ఇదిగో ప్రభు, మా దేశానికి పంపించి ఆమె ద్వారా అనేకమైనటువంటి సేవలు మీరు చేసి ఉన్నారు, నేటికి కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా అనేకమైనటువంటి దేశాల్లోనికి, ఈ లోకంలోనికి ప్రభా ఈ యొక్క సేవలను మీరు విస్తరింపజేసి ఉన్నారు. ఈ రీతిని బట్టి మీకు స్తోత్రములు, వందనములు. ఇదిగో ప్రభా, మేము కూడా ఆమె వలె ప్రతి ఒక్కరిలోని ప్రభా మీ ముఖాన్ని దర్శించేటువంటి భాగ్యాన్ని దయచేయండి. మా వంతు సహాయాన్ని, మేము చేయగలిగినటువంటి సహాయాన్ని ప్రభా మా జీవితంలోనూ కూడా నిత్యం కూడా చేస్తూ ముందుకు సాగేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మిగతా మదర్ తెరేసా గారు మా కొరకు నిత్యము కూడా ప్రభుని ప్రార్థించమని ఈ మనవులను మన ఆదరణ యేసుక్రీస్తుని అతి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.